హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం రెంటే గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 2 అండ్ 3ని మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియో చేయడానికి కొంచెం డిలే తీసుకున్నాను, దయచేసి క్షమించేసండి. ఇంకా మన ఛానల్లో డిలేస్ కూడా ఉండవు. అండ్ రీసెంట్గానే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న అండ్ మోస్ట్ హైప్డ్ యానిమే ఇండియా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ ఆ సీజన్ 4కి సంబంధించిన యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అయానా కోజీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆ వీడియో రావడం కోసం ఈ వీడియో కింద క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చూద్దాం ఎంతమంది క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఫ్యాన్స్ ఉన్నారో. అండ్ వీడియో స్టార్ట్ చేయడం కంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఓ విషయం చెప్పాలి. ఇందులో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి అండ్ వాటిని కొంచెం నేను మెచ్యూర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఏజ్ తక్కువ ఉండే వాళ్ళు తప్పకుండా స్కిప్ చేసేసేయండి. అండ్ రీసెంట్ గానే హెల్ ప్యారడైజ్ సీజన్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో అన్ని ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అండ్ వీటన్నిటికీ సంబంధించిన మూవీ వర్షన్ వీడియో కూడా ఒకటి వస్తుంది. సో ఆ వీడియోని కూడా మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎండిన దగ్గర ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లిటరలీ మన మిజూరియా చూసిన వెంటనే మనోడు షాక్ అయిపోతాడు. ఇంకా మనోడిని చూసిన మిజూరియా కూడా షాక్ అవుతుంది. అండ్ వెంటనే రిలీజ్ అయిపోయిండే మిజూరియా వెంటనే బుక్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే మనోడు అదే షాక్ లో ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఫ్రెండ్స్ కూడా ఏమైందిరా కాజు, తనను అలా చూస్తున్నావు, తను ఎవరో కాదు ఇచ్చినోజే అనుకుంటా. అండ్ తను లిటరేచర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అమ్మాయి, ఏమైంది తనకి నీకేమైనా స్టోరీ జరిగిందా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఓ తను తిను కాదనుకుంటా అని చెప్పి, లేదు తనని చూస్తే ఎవరో గుర్తొచ్చారు అందుకని అలా చూస్తానంటాడు. ఇంకా మాట్లాడిన అన్నయ్యలు ఇద్దరు కూడా నాకు తెలుసురా వీడు నిజంగానే ఒక వేస్ట్ ఫెలో అని, అండ్ నేను రాసిస్తా వీడు ఖచ్చితంగా వర్జిన్ గానే చచ్చిపోతాడని చెప్పి ఆ అన్నయ్యలు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా మనోడు కూడా తనేనా కాదా అని చెప్పి ఒక డైలమాలో తను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి మన మిజూరే పాప వచ్చి వాడిని పక్కన తీసుకొని వెళ్ళి, అరే ఇప్పుడే చెప్తున్నా మర్యాదగా విను, నువ్వు నేను ఇద్దరు కూడా స్ట్రేంజర్స్ అండ్ నేను ఇక్కడ నీకు తెలిసినట్లుగా ఇంకా నా జాబ్ గురించి ఇక్కడ నువ్వు ఎవరితో డిస్కస్ చేయద్దు అండ్ ఈ విషయం నాకు ప్రామిస్ చేయడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఇప్పుడు అర్థమైపోయింది తిను ఆ రెండే గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒకటే, బయట అలా లోపల ఇలా, అసలు ఎందుకని ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటాడు. బట్ మన మిజూరియా మాత్రం అరే లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాను, నువ్వు నేను ఇక్కడ స్ట్రేంజర్స్ అది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ నేను ఎవరు కూడా నా వెనకలు నా గురించి మాట్లాడడం ఇష్టపడను అండ్ ఇది మాట్లాడడానికి నాకు కూడా ఇబ్బంది ఉంది. బట్ నువ్వు ఎవరితో కూడా ఈ విషయం డిస్కస్ చేయొద్దు అని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మనోడు కూడా సరే అంటాడు. ఇంకా వెంటనే మిజూరియా పాప అయినా ఇదంతా నా తప్పేలే అండ్ నేను నా కాలేజ్ మేట్స్ తో ఇలా యాక్సెప్ట్ కొట్టుకోకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అండ్ ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా నీ యొక్క యాక్సెప్టెన్స్ ని అగ్రి అయితే కొట్టనని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా అదే బాధలో ఉంటాడు. ఇంకెప్పుడైతే తన ఇంట్లో గార్బేజ్ బయటికి వేద్దామని చెప్పి ఎప్పుడైతే బయటకు వస్తాడో తన రూమ్ బయట నుంచి ఒక అమ్మాయి వస్తుంది. గెస్ వాట్, ఆ అమ్మాయి ఎవరు కాదు మన మిజూరియా పాప అనమాట. ఇద్దరు మగాలు చూసుకొని మళ్ళీ షాక్ అయిపోతారు నువ్వా అని. ఇంకా వెంటనే మన మిజూరియా పాప లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటే ఇంకా మనోడు తనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ మిజూరియా మాత్రం నువ్వు నాతో మాట్లాడాల్సిన పని లేదు అండ్ నువ్వు నాకు రిప్లై కూడా ఇవ్వాల్సిన పని లేదని చెప్పి ఒక్కసారిగా ఆ గేట్ కూడా క్లోజ్ చేయడంతో ఇంకా ఆ మాట్లాడిన మనోడు కూడా అసలు తిని ఏమనుకుంటుంది, నేనేదో ఈ కోయిన్సిడెన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటే తిను నన్ను స్టాకింగ్ చేస్తున్నాడు అనుకుంటుందేమో, అంత సీనే లేదు. అయినా ఇది ఒక వింతగానే చెప్పచ్చు. ఎందుకంటే తిను నాతో పాటు ఈ అపార్ట్మెంట్స్లోనే ఉంది, ఇన్ఫ్యాక్ట్ నా పక్క డోర్లోనే ఉంది, అయినా ఇన్నాళ్ళ నుంచి నేను తినని చూడలేదా అని చెప్పి మనోడు బాధపడతాడు. ఇంకా ఆ బాధనే మనోడు కంటిన్యూ చేస్తూ ఉండగా అప్పుడే మనోళ్ళకి వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వీడియో కాల్ చేస్తుంది. ఇంకా అది చూసిన మనోడు అసలు నీకు ఇంటర్నెట్ ఎలా వచ్చిందనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ బామ్మ కూడా నేను జస్ట్ అమౌంట్ పే చేశాను సో దానికి వచ్చింది అనడంతో ఇంకా మనోడు వాళ్ళ బామ్మని తిడతామట. బట్ వాళ్ళ బామ్మ మాత్రం అదే పట్టించుకోకుండా ఓకే కానీ నేను ఒకరోజు నీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, నీ గర్ల్ ఫ్రెండ్ అని కూడా నువ్వు నీ ఇంటికి పిలిచొచ్చు కదా అనడంతో మనోడు మాత్రం లేదు అది కుదరదు అంటాడు. బట్ వాళ్ళ బామ్మ మాత్రం లేదురా నాకు తనని చూడాలని ఉంది, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నా కదా ఇందులో ఒక అమ్మాయి కూడా అచ్చం నీ గర్ల్ ఫ్రెండ్ లాగానే ఉంది అండ్ తను ప్రతిసారి నాకు కనపడడంతో ఇంకొకసారిగా నాకు నీ గర్ల్ ఫ్రెండ్ని చూడాలనిపిస్తుంది, నేను ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్ని చూడడం కోసం ఇంటికి వస్తున్నాను అని చెప్పి వెంటనే ఫోన్ అనేది కట్ చేస్తుంది. ఇంకా ఆ మాటలను మనోనికి మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎందుకంటే రెండే గర్ల్ ఫ్రెండ్ని దాదాపు ఒక వారం ముందర బుక్ చేయాలి, ఇంత సడన్గా అడుగుతుందంటే ఇది పెద్ద కర్మే అండ్ ఇది ఎక్కడ దారి తీస్తుంది, అసలు నేను నా బామ్మకి నిజం చెప్పేద్దాం అనుకుంటాడు కానీ బట్ వాళ్ళ బామ్మ బాధపడుతుందని చెప్పి వెంటనే మనోడు ఒక ఐడియా అనేది వేసి వెంటనే మిజూరియా రూమ్ దాకా వచ్చి దయచేసి ప్లీజ్ మిజూరియా మా బామ్మ అనుకోకుండా సడన్ గా వచ్చేసింది, నువ్వు ఏమనుకోకుంటే ఇంకొకసారి నా గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తావా, జస్ట్ ఒక 1 అవర్ లేకుంటే అర్ధగంట అయినా పర్లేదు ప్లీజ్ ఇంకొకసారి నటించు అనడంతో ఇంకా ఆ మాటలైన మిజూరియా ఏమాత్రం జాలి దయ కరుణ ఇట్లాంటివి చూపించకుండా అరే నువ్వు ఎందుకని నాతో ఇలా మాట్లాడుతున్నావు, నేను ఆల్రెడీ నీతో మాట్లాడినని చెప్పేసా కదా, అయినా నువ్వు నీ బామ్మకి మన ఇద్దరికి బ్రేకప్ అయింది విషయం చెప్పమన్నా కదా, నువ్వు అది కూడా చెప్పలేదా అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు
ఈ ఒక్కసారి రా, నెక్స్ట్ టైం నిజంగానే చెప్పేస్తాను అంటాడు. కానీ బట్ మన మిజూరియా మాత్రం అది పట్టించుకోండా, అది నీ చావు నువ్వు చావు. అయినా నీకు అగ్రిమెంట్లో పూర్తి రూల్స్ తెలుదా? ఆర్టికల్ 3C ప్రకారం నువ్వు నన్ను ఇలా అసలు పిలవకూడదు, అండ్ నువ్వు నన్ను ఇలా పిలవడం ఖచ్చితంగా ఫర్బిడెన్ కిందకి వస్తుంది. ఒకవేళ నేను నీ యొక్క ప్రేమ మీద అండ్ నీ మీద జాలితో వచ్చాను అనుకో, పొరపాటున నేను నీ ఇంట్లోకి వచ్చి నుంచి ఏదైనా లైట్లు ఆరిపోయి అండ్ నీ వల్ల నాకు పిల్లలు పుట్టేస్తే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి దాంట్లోకి నేను అస్సలు రాను. సో నీ చావు నువ్వు చావు అని చెప్పి వెంటనే డోర్ వేసేస్తుంది. బట్ మనోడు నీ కాళ్ళు ముక్కుతా తల్లి ప్లీజ్ రాయి అంటున్నా సరే మన పాప మాత్రం ఏమాత్రం కనికరం చూపించదు. అండ్ మనోనికి రిప్లై కూడా ఇది. ఇంకా మనోడు కూడా ఏం చేయాలని చెప్పి బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనోని వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనోడు కూడా ఈ వీడేంద్ర ఇంత షార్ప్ టైమింగ్ లో వచ్చింది అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకొచ్చిన వెంటనే సెల్లు నొక్కుంటే ఊరికే ఉంటుందా అంటే లేదు, వెంటనే చిజూరు ఎక్కడ వస్తుంది, కమాన్ తనకు ఫోన్ చేయని చెప్పి సతాయించడంతో ఇంకా మనోడు కూడా సర్లే తనకు ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే బయటకు వచ్చి పక్క రూమ్ తకొచ్చి తన కాలింగ్ బెల్ అనేది గట్టిగా నొక్కుతుంది. ఇంకా వెంటనే తను కూడా ఎవరు రావడంతో ఇంకా మనోడు డెలివరీ బాయ్ని వచ్చాను ప్లీజ్ డోర్ తెరవండి అంటాడు. ఇంకా డోర్ తెరిచిన వెంటనే మన మిజూరియని చూసి అక్క ప్లీజ్ అక్క 10 సెకండ్లు వచ్చి మాట్లాడి చెల్లిపోదురా ప్లీజ్ అంటున్నా సరే మన మిజూరి మాత్రం ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకుంటే పోలీసులకు ఫోన్ చేస్తాను బెదిరిస్తూ ఉంటుంది. బట్ మనోడు మాత్రం నీకోసం ఆల్రెడీ స్వీట్స్ కూడా తెచ్చాను ప్లీజ్ కనీసం వచ్చి వాటినైనా తినిపోదురా, అసలు నేను ఆల్రెడీ ఒకసారి డేట్ చేసా కదా, దాన్నైనా కనికరంగా తీసుకొని ఒక్కసారి నాకు ఈ హెల్ప్ ఒకటి చేసి ఇచ్చచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన మిజూరియా కూడా అరే నీకు ఆల్రెడీ చెప్పా ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ యొక్క రెంటే గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి మనోడిని మళ్ళీ కూడా తనరాని చోట తంతుంది. దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా వెంటనే డోర్ వేసేసి నీ చావు నువ్వు చావు అంటుంది. ఇంకా మళ్ళీ మనోడు తన రూమ్కి వెళ్ళి తన బామ్మకి ఎలా నిజం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా లాస్ట్ టైం మిజూరియా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని గ్రాని నేను నీతో ఒక నిజం చెప్పాలి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది పక్క రూమ్ నుంచి మన మిజూరియా పాప కూడా వింటూ ఉంటుంది. అప్పుడే గ్రాని కూడా కొంపదీసి మిజూరియా ఏమన్నా రాలేదా, లేకపోతే మీ ఇద్దరు ఏమన్నా బ్రేకప్ చేసుకున్నారా, మర్యాదగా చెప్పండి. లాస్ట్ టైం నేను హాస్పిటల్లోనే నువ్వు చేస్తుంటే తిక్క పనులను చూసి ఏదో అనుకున్నా, బట్ నువ్వు నా ముందర నటించావు కదా, అసలు నాకు ఒకప్పటి నుంచినే నీ మీద అనుమానంగా ఉంది. అసలు మన కినిషోట ఫ్యామిలీలో ఎవరికి లేని బుద్ధి నీకెలా వచ్చిందిరా, అబద్ధాలు ఆడతావు, పిచ్చోన్ మాదిరి బిహేవ్ చేస్తావు, నాకు తెలిసినంత వరకు నీ లైఫ్లో ఒక్క అమ్మాయి కూడా లేదనుకుంటా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అవునని చెప్పి రిప్లై ఇస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ బామ్మ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకుంది, నువ్వు ప్రతిరోజు మన ఇంటికి నీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తావు అండ్ నేను వాళ్ళని చూసిన ప్రతి ఒక్కసారి కూడా నా మనసులో నాకు ఒకే ఒక్క డౌట్ అనేది ఉంది, నీ జీవితంలో అసలు నీకంటూ ఒక అమ్మాయి కూడా పరిచయం కాలేదా అని చెప్పి నేను అడుగుదాం అనుకున్నా. కానీ బట్ అడిగితే నువ్వు బాధపడతావు అనుకున్నా, బట్ ఇప్పుడు నీ లైఫ్లో నీకంటూ ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా ఉంది అండ్ ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు అది లిటరలీ ఒక డ్రీమ్ మాత్రం అనిపించింది. తను అంత అందంగా ఉంది అండ్ అంత అందంగా ఉండే అమ్మాయి నీకెలా పడింది అనుకొని నేను ఎంతో సంతోషపడ్డాను అండ్ నా లైఫ్లో ఆ సిచ్యువేషన్ బెస్ట్ మూమెంట్ అంటుంది. ఇంకా ఆ మాటలు వింటున్న మన చిజూరియా ఇంకా మన హీరో గడి ఇద్దరు కూడా బాలే బాధపడతారు. ఇంకా అప్పుడే మనోడు నేను ఒక చెత్త నా కొడుకుని బామ్మ అని నీకు ఒక నిజం చెప్పాలి, అది చెప్పేదానికంటే ముందర ఐఎమ్ రియలీ సారీ అండ్ నాకు చిజూరు అని చెప్పి లోపలే వెంటనే చిజూరు అక్కడికి వచ్చి దయచేసి నన్ను క్షమించేసేయండి నేను వంట చేయడంలో బిజీగా ఉన్నాను అంటుంది. ఇంకా ఆ మాటలిన మనోడు చిజూరుని చూసి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నువ్వెందుకు వచ్చావు అనడంతో ఇంకా వెంటనే చిజూరు కూడా అసలు ఈ మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వే కదా పొద్దున్న నుంచి నాకు ఫోన్ చేసి ఇలా మీ బామ్మ వస్తుంది తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేయన్నావు కదా, సో అందుకోసమే నేను మీ బామ్మ కోసమే ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడంలో లేట్ అయిందని చెప్పడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా కొంపతీసి ఇదేమన్నా గర్ల్ ఫ్రెండ్ మోడ్ యాక్టివేట్ చేసింది అనుకుంటాడు. ఇంకా చిజూరుని చూసిన మన బామ్మ కూడా ఒక్కసారిగా మనోడిని పక్కన నొక్కేసి చిజూరుతో అయితే ముచ్చట్లు పెట్టుకుంటుంది. నీలాంటి అందమైన ఏంజల్ పాప మా ఓనికి దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఒకవేళ నువ్వు బ్రేకప్ చేసినా మళ్ళీ వీనికి అట్లాంటి అమ్మాయి దొరకదని చెప్పి తనని పొగుడుతూ ఉంటే ఇంకా ఆ మాటలైన మనోడు మాత్రం భలే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ గ్యాప్లోనే చిజూరు మనోడిని చూడడంతో ఇంకా మనోడు కూడా థ్యాంక్ యూ తల్లి నీ కాళ్ళకు వద్దండాలు ఇంకొద్దిసేపు మేనేజ్ చేయని చెప్పి సిగ్నల్ ఇస్తాడు. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత గ్రాని మళ్ళీ తిరిగి హాస్పిటల్కి అయితే వెళ్తుంది అండ్ వెళ్లే ముందర మన చిజూరుని అయితే వచ్చి వెనస్డే కలవమంటుంది. దానికి మనోడు కూడా నేను ప్రతి వెనస్డే కూడా తనని తీసుకొని వస్తాను అనడంతో ఇంకా అప్పుడే బామ్మ అసలు నిన్నే కూడా పిలిచారా, నేను తనని మాత్రమే సింగిల్గా రమ్మన్నాను, ఒకవేళ నీకు కుదిరితే నువ్వు తన వెనకలే రా అండ్ తను ఎప్పుడు నడిచినా సరే నువ్వు తన వెనకలే నడువు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఈ తొక్కలో లాజిక్లు నాకేంటికి చెప్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే వెంటనే వాళ్ళ బామ్మ కూడా నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చి చెప్పగలను, ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ ఇద్దరు ఏదో ఒక రోజు మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోళ్ళు కూడా వాళ్ళ రూమ్లకు వెళ్తూ ఉండగా అప్పుడే మన మిజూరిని పిలిచి మనోడు డబ్బులు ఇస్తూ ఉండగా ఇంకా అప్పుడే చిజూరు కూడా అదేం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను చేసిన హెల్ప్ ఏజెన్సీకి చెప్పు అదే చాలు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు దీని గురించి ఎవరు డబ్బులు ఇచ్చాడు తొక్కలో, ఆల్రెడీ నెక్స్ట్ వీక్ రాబోయే వెనస్డే గురించి నిన్ను ఇప్పుడే రెంట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ వెనస్డేకి ఖచ్చితంగా ఎవరికి బుక్
కి ఇద్దండంతో ఇంకా మాట్లాడిన చిజూరు కూడా ఒక సెకండ్ ఆలోచించి ఎవ్రీ వీక్ నువ్వు నీ బామ్మని కలవడం కోసం వెనస్డే మాత్రమే వెళ్తావు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఆ ఒక్కరోజు చాలు ఇంకే రోజు అవసరం లేదు అనడంతో ఇంకా మాట్లాడిన చిజూరు కూడా అయితే ఓకే నేను తప్పకుండా వస్తాను, బట్ ఆన్ 3 కండిషన్ల మీద ఖచ్చితంగా ఈ 3 కూడా నువ్వు పాటిస్తేనే వస్తాను. మొదటిది, నువ్వు నేను ఇద్దరు స్ట్రేంజర్స్ అలాగే బిహేవ్ చేయి ప్రతి ఒక్క చోట కూడా. రెండోది, నన్ను ఎప్పుడు కూడా నువ్వు ఆ సైట్ ద్వారానే కాల్ చేయి, వేరే విషయంలో కాలే చేయొద్దు అంటుంది. అండ్ మూడోది, ప్రతి వెనస్డే నేను కేవలం 1 గంట మాత్రమే నీతో రెంట్కుంటాను, ఇంకే రోజు ఉండను అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు కూడా మనసులో బాధపడినా ఏం పర్లేదులే అదే చాలనుకొని ఓకే చెప్తాడు రూల్స్ అన్నిటికీ కూడా. ఆ నెక్స్ట్ సీన్లో మనకి మళ్ళీ మన హీరో గారిని అయితే చూపిస్తాడు. మనోడు మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకొని కొంచెం డిప్రెషన్ రావడంతో వెంటనే మాస్టర్బేషన్ చేసుకుంటాడు. అండ్ వెంటనే కాలేజీకి టైం అయిందని చెప్పి వెంటనే రెడీ అయ్యి మనోడు అయితే కాలేజీకి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే తన ఎక్స్ వచ్చి తనకు డాష్ ఇస్తుంది. లిటరలీ బుక్ కింద పడినా సరే మనోడు పట్టించుకోకుండా కేవలం తన ఎక్స్ని చూసి తను బ్లష్ అవుతూ ఉంటాడు. అండ్ ఎలాగైనా సరే ధైర్యం తెచ్చుకొని తను ఎందుకని మనోడిని ఇంటర్నెట్లో బ్లాక్ చేసిందని చెప్పి అడుగుదాం అనుకుంటాడు. కానీ బట్ తన ఎక్స్ అయిండే మామిచాన్ మాత్రం మాట్లాడుతూ ఉంటే మనోడు ఆ క్వశ్చన్ అయితే అడగలేడు. ఇంక వెంటనే మామిచాన్ మాట్లాడి ఓకే కాజయ్య నేను వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ తను వెళ్తూ ఉండగానే మనోడైతే తన బ్యాగ్ని చూస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే తన ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడికి వచ్చి ఎందుకురా తనని అలా చూస్తున్నావు తినేలాగా, అసలు ఎందుకని నువ్వు మర్చిపోతున్నావు, ఇప్పుడు తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, తను నీ యొక్క ఎక్స్, నువ్వు ఎన్నిసార్లు తనని కింద పైన చూసినా సరే తను ఏమాత్రం నీ కల్లా దేకను కూడా దేకదు. సో నా మాటిని తను మూవ్ ఆన్ అయిపోయింది అండ్ ఎంతో సంతోషంగా అండ్ ఎంతో ఆనందంగా ఉంది. సో నువ్వు కూడా అలాగే మూవ్ ఆన్ అయిపో. అసలు ఎవరికి తెలుసు తను నిన్ను వదిలేసి నుంచి వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి తను ఆల్రెడీ తన బెడ్ కూడా షేర్ చేసుకోండొచ్చు, మనకెందుకు సంబంధం అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అది జరిగినదని చెప్పి మామిచాన్ని అయితే డిఫెండ్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ వెనక నుంచి మిజూరియా వెళ్ళడంతో ఇంక వెంటనే మనోని కంటి చూపు అనేది తన వైపు వెళ్తుంది. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ గారు మనోని మోటివేషన్ ఇస్తామట. చూడు మామ, వెళ్ళిపోయిన మామిచాన్ గురించి అస్సలు పట్టించుకోవద్దు, నీ లైఫ్లో ఎంతో మంది అమ్మాయిలు వస్తారు, ఈ వరల్డ్ అంతా కూడా అమ్మాయిలతోనే ఉంది, ఏదో ఒక అమ్మాయిని పట్టని చెప్పి మనోనికి మోటివేషన్ ఇస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మన మామిచాన్ ఫ్రెండ్స్ కూడా మన మామిచాన్ని ఇంతకు ముందు నువ్వు డాష్ ఇచ్చావు కదా, ఆ అబ్బాయి నెక్స్ట్ కదా, సో నువ్వు తనని మళ్ళీ కలవడం నీకు కొంచెం ఇబ్బందిగా ఉందా అనడంతో ఇంకా అప్పుడే మామిచాన్ నాకు అట్లాంటిది ఏమీ లేదంటుంది. బట్ తన ఫ్రెండ్స్ మాత్రం తనని మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో ఇంకొకసారిగా కోపంగా వెనక్కి తిరిగి నేను ఆల్రెడీ నిజమే చెప్పా, దాని గురించి మర్చిపోండి అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో అనేది మన కాజయ్య గారిని మళ్ళీ చూపిస్తారు. మనోడు తన ఇంట్లో మామిచాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా డిప్రెషన్ తట్టుకోలేక మళ్ళీ మనోడు మాస్టర్బేషన్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ బట్ వెంటనే తన డోర్ బెల్ మోగడంతో మనోడు వచ్చి చూస్తాడు. బట్ బయట మిజూరియా ఉంటుంది. ఏరా అలా చూస్తున్నావు, ఈ రోజు డేట్ మర్చిపోయాయి, ఈ రోజు వెనస్డే, త్వరగా మీ బామ్మతాకు వెళ్దాం పదా అనడంతో ఇంక వెంటనే మనోడు ఎక్కడ పనులు అక్కడే ఆపేసి మన మిజూరియాతో పాటు తన గ్రాండ్ మదర్ తాకైతే వెళ్తూ ఉంటారు. అండ్ వెళ్ళే దారిలో మనం మిజూరియా చెప్తామట, ఓకే ఇప్పుడు నేను ఇలా పర్సనల్గా నీతో పాటు డేట్కి వచ్చానని చెప్పి నువ్వు అస్సలు ఊహించుకోవద్దు, ఇది ఇన్ఫాక్ట్ అవుట్ ఆఫ్ ది ఏజెన్సీ తరపున జరుగుతుంది, అంత మాత్రాన ఏం లేవు, రూల్స్ అన్ని కూడా సేమ్ రూల్సే, అగ్రిమెంట్ ప్రకారం నాకు డబ్బులు ఇచ్చేస్తే ఇంకా త్వరగా యాక్టింగ్ మొదలు పెట్టేస్తాను అనడంతో ఇంకా మనోడు కూడా వెంటనే తనకు అమౌంట్ ఇస్తాడు. ఇంకా అమౌంట్ తీసుకుని వెంటనే మన మిజూరియా పాప వెంటనే గర్ల్ ఫ్రెండ్ మోడ్ లేక వచ్చేస్తుంది. ఇంకా దాన్ని చూసి మనోడు కూడా షాక్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ బామ్మని కలవడం అండ్ మళ్ళీ రిటర్న్ లో బాయ్ చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళ బామ్మ కూడా చిజూరు మా ఏంజిల్ అప్పుడే వెళ్ళిపోతున్నావా, కనీసం నెక్స్ట్ టైం అయినా త్వరగా రండి అని చెప్పి అడగడంతో ఇంకా వీళ్ళు కూడా తప్పకుండా వస్తామని చెప్పి రిటర్న్ వస్తూ ఉంటారు. అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి మన మిజూరియా పాప నీకేం ఇబ్బంది లేకుంటే నేను నీ చేతులు పట్టుకోవచ్చు కదా అని చెప్పి వెంటనే మనం హ్యాండ్స్ పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ మోడ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన కాజయ్య అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ న్యాయం చూసి అరే మామ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఓ మీ బామ్మని కలిసేకి వచ్చావు, బట్ నీ పక్క నుండే అమ్మాయి ఎవరు అని చెప్పి షాక్ అయితే ఇంక అప్పుడే మనోడు కొంపతీసి ఈ నాయలు ఈ అమ్మాయి ఆ లిటరేచర్ స్టూడెంట్ ఇచ్చినోజే అని కనిపెట్టేస్తారా అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ బట్ ఆ నాయలు మాత్రం అరే నిజం చెప్పు, నువ్వు డిప్రెషన్లో ఒక డాక్టర్ దాకా వచ్చావు కదా అండ్ నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటావు, ఏం చేస్తున్నావు మర్యాదకు చెప్పు, అసలు ఈ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు, ఇట్లాంటి ఒక అమ్మాయితో నువ్వు తిరుగుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో తప్పుడు పని చేయబోతున్నావు, కొంపతీసి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు, ఇట్లాంటివి చేయొద్దని కదరా నీకు చెప్పామని చెప్పి మనోడికి తిడుతూ కొడుతూ ఉంటారు. ఇంకా మనోడు కూడా ఆపనరా ఎదవల్లరా నేను అట్లాంటివి ఏంటివి చేయలేదు అంటున్నా సరే ఆ నాయలు అస్సలు మాటినరు. ఇంకా వెంటనే మనోని కోపం వచ్చి అరే చెప్పేది వినపడటం లేదా, సరే జాగ్రత్త వినండి, తిని ఎవరో కాదు షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఇంకా మాట్లాడిన ఆ నాయలు ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే చిజూరియా పాప కోపడుతుంది అనుకొని వెనక్కి తిరుగుతాడో లేదో వెంటనే చిజూరియా పాప వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ మోడ్ యాక్టివేట్ చేసి హాయ్ గైస్ ఐఎమ్ మిజూరియా అండ్ నేను కాజయ్య కొన్నాళ్ళ కిందటి నుంచి డేటింగ్ లో ఉన్నామండంతో ఇంకా మాట్లాడిన ఆ నాయలు ఇద్దరికి మైండ్ బ్లాక్ అయ్యి మామ డేటింగ్ అంటే ఇద్దరు కలిసి ప్యాన్ కేక్ తినడం అండ్ ఇద్దరు కలిసి బయట తిరగడం అండ్ ఇద్దరు కలిసి ఆన్లైన్లో పోస్టులు అప్లోడ్ చేయడం ఇవే కదరా, అండ్ డేటింగ్ అంటే కూడా ఇద్దరు లవర్స్ చేసుకునేదే కదరా అనడంతో దానికి ఇంకోడు కూడా అవును మామ మనోడు ఇంత ఫాస్ట్గా సెట్ అవుతాడు అనుకోలేదని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే మనోడు
మనోడు ఏమైందిరా అలా ఉన్నారంటంతో ఇంకప్పుడే వనాయిలు ఇద్దరు కూడా మనోని కాళ్ళ ముక్కి మమ్మ నువ్వు తోపురా నువ్వు సూపర్ రా అని చెప్పి అంటూ ఉండడంతో ఇంక వెంటనే మనోడు చిజూరిని దగ్గర లాక్కొని నాది నాకు కూడా తెలుసులేరా అయినా ఈ ఫీలింగ్ ఎంతో బాగుంది అనుకుంటాడు కానీ బట్ అప్పుడే చిజూరు కూడా అరే చాలా దగ్గర లాక్కుంటున్నావు దూరం దూరం అంటుంది. బట్ మనోడు మాత్రం దేవుడు నా వైపే ఉన్నారా, అందుకని ఈ ఉడతలు బట్టి నా కొడుకుల ముందర ఇప్పుడు నన్ను ఒక రాజులా ఉండించారు అండ్ నా గర్ల్ ఫ్రెండ్ కింద ఇట్లాంటి ఒక ఏంజల్ని పెట్టడంతో ఇప్పుడు నా రెస్పెక్ట్ పెరిగింది అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనోళ్ళు ఇద్దరు కూడా వాని పక్కన తీసుకుని వెళ్ళి అరే నిజం చెప్పు నువ్వు తనని నిజంగానే డేటింగ్ చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా అంటాడు. ఇంకప్పుడే వానాయిలు కూడా కొంపదీసి మీ ఇద్దరికి సెక్స్ ఏమన్నప్పుడే జరిగిపోయిందా అంటే దానికి మనోడు లేదు మామ ఇంకా లేదంటే అంటాడు. ఇంకప్పుడే కీబాగాడు సరే సరే ఆతరపడద్దు అండ్ ఇట్లాంటి ఏంజల్తో నువ్వు రూడ్గా బిహేవ్ చేసినావంటే తను ఖచ్చితంగా నేను వదిలేసి వెళ్ళిపోతుంది, సో నిదానమే ప్రధానం జాగ్రత్తగా ఉండ అంటాడు. ఇంకప్పుడే మన కురబాషి గారు కూడా అరే వాన్ మాటలు ఏం పట్టించుకోవద్దు, ఇట్లాంటి ఏంజల్తో నువ్వు సెక్స్ చేసావంటే అది నీ జీవితానికి ధన్యం లాంటిది, సో అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి ఆ నైళ్ళు ఇద్దరు కూడా మన మిజోరేతాకు వచ్చి ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసుకొని మేము కాజుయే కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మీరు మా ఊరిని ఇలా లవ్ చేస్తూ డేటింగ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటాడు. మీకేం ఇబ్బంది లేకుంటే మీ ఇద్దరు కూడా మాతో పాటు వచ్చి డ్రింకింగ్ సెషన్స్ కండక్ట్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలైన కాజేగాడు అరే మాకు పని ఉంది అంటున్నా సరే మన పాప మాత్రం ఏం పర్లేదు వస్తామంటుంది. ఇంకా అన్నయ్యలు కూడా సంబరపడి ఓకే ఇప్పుడే వెళ్దాం పదండి కమాన్ త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా ఆ డ్రింకింగ్ లొకేషన్ దాకా తీసుకొని వెళ్తారు. ఇంకప్పుడే అన్నయ్యలు ఇద్దరు కూడా ఓకే మీరు ఎలివేటర్లో రండి మీకు ప్రైవసీ ఉంటుంది మేము మెట్లు ఎక్కువస్తాం అనడంతో ఇంకా లోపలికి వచ్చిన వెంటనే మనోడు మిజూరేకి సారీ చెప్పడంతో ఇంక మిజూరే కూడా మనోడు నిన్ను ఉన్నకి తిడుతుంది అరే చెత్తనా కొడక ఏం ప్లాన్ చేస్తున్నావు, నేను ఆల్రెడీ చెప్పా కదా నేను 1 hour మాత్రమే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటాను అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా కావాలంటే నీకు ఎక్స్టెన్షన్ ఫీజు కూడా ఇస్తాను అండ్ నేను ఎందుకని ఇలా అబద్ధం ఆడానంటే ఇప్పుడు ఈ నాయలు ఇద్దరు కూడా మా గ్రాండ్ మదర్కి బాగా తెలుసు, సో ఈ నాయలకు నిజం తెలిసిపోతే అప్పుడు ఖచ్చితంగా మా బామ్మకు కూడా తెలిసిపోతుంది, సారీ ఈ ఒక్కసారి మేనేజ్ చేసి అంటాడు. ఇంకా అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవడంతో ఇంకా ఆ నాయలంతా కూడా ఆ డ్రింకింగ్ లొకేషన్లోకి అయితే వెళ్తారు. బట్ అక్కడే మనోనికి తగిలే షాక్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ మన కాజే కానీ ఎక్స్ కూడా ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు షాక్ అయితే ఇంకా అప్పుడే మన మామిసాన్ కూడా కాజుకునడంతో ఇంకా అప్పుడే మన కీబాగడు మామ నన్ను క్షమించరా తను ఇక్కడ ఉంటుందని నాకు అస్సలు లేదు దయచేసి క్షమించేసేరా అంటూనే సరే ఇంకా మనోడు కూడా చేసేదేం లేక లోపలికైతే ఎంటర్ అవుతారు. ఇంకా అప్పటి నుంచి మనోనికి ఒక్కటే డౌట్ అనమాట, ఎందుకు దేవుడా నన్ను ఇట్లాంటి ఇరుకాటమైన పొజిషన్లో పెట్టావు, దీని బదులు నన్ను చంపేయచ్చు కదా, నాకు ఇప్పటికిప్పుడే జాన్గాని ఇక్కడే పక్కన ముఖం పగలగొట్టి ఇక్కడ నుంచి పారిపోవాలని ఉంది, బట్ నేను అలా చేశానంటే తప్పకుండా ఇక్కడ మిజూరియా మాత్రమే ఉంటుంది, సో అది నేను చేయలేను, సో ఎలాగైనా సరే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి అండ్ ఖచ్చితంగా మిజూరియాని చూసిన మామిచాన్ కూడా షాక్ అయ్యి జెలస్ ఫీల్ అవుతుందేమో లేకుంటే కోప్పడుతుందేమో అనుకుంటాడు. కానీ బట్ తను ఎందుకు కోప్పడుతుంది, అయినా తనే కదా నన్ను వదిలేసిండేది, అయినా ఏం పర్లేదు తను ఇప్పుడు తినని చూసి జెలసీ అయ్యేదే నాకు కావాలి, అయినా ఎందుకని తను జెలస్ కావడం లేదని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మామిచాన్ ఎందుకని కాజుయా కోన్ నువ్వు ఎంతలాగా వరి అవుతున్నావు అండ్ నేను ఆల్రెడీ మనకు జరిగిండే పాస్ట్ గురించి మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయాను, సో ఇక్కడ పార్టీని ఎంజాయ్ చేయడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఏంటి తను అంత త్వరగా మూవ్ ఆన్ అయిపోయిందని చెప్పి బాధపడతాడు. ఇంక అప్పటి నుంచి మనోనికి ఒకటే డౌట్, కొంపతీసి తను మూవ్ ఆన్ అయిపోయిందంటే అందరూ అన్నట్లు తనకేమన్నా కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, అయినా మామిచాన్ ఉండే కట్అవుట్కి అండ్ తనకుండే హార్టీనెస్కి ఖచ్చితంగా ఎవడో కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడులే, ఇంకా నేను కూడా జెలస్ అయ్యే పని లేదన్నట్లు వెంటనే మామ నేను వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి వెంటనే వాష్రూమ్ తగ్గిపోయి ధైర్యం తెచ్చుకొని ఎందుకంటారా ఇంతగా బాధపడతాను, ఆల్రెడీ మామిచాన్ నిన్ను వదిలేసి మూవ్ ఆన్ అయిపోయింది, తను ఇప్పుడు ఎవరితో ఎలా గడిపినా నీకు అవసరం లేదు, కమాన్ రైజ్ అప్ మ్యాన్, ఇప్పటి నుంచి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు నచ్చిండే పని చేయని చెప్పి మనోడు ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తాడు. ఇంకా అక్కడ చూసిన మనోడికి షాక్ తగులుతుంది, ఎందుకంటే అప్పుడే మామిచాన్ మన మిజూరీ టేబుల్ ముందర తాకొచ్చి తనని మాట్లాడిస్తూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు షాక్ అయ్యి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన మామిచాన్ సిగ్గుపడుకుంటా నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదా అందుకని నేనే వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడిద్దాం అనుకుంటున్నాను, నీకు తెలుసా నీ బాయ్ ఫ్రెండ్ అయిన కాజుగా కున్ ఒకప్పుడు నాకు కూడా బాయ్ ఫ్రెండే, ఇన్ఫాక్ట్ తను ఎంతో మంచి వ్యక్తి అండ్ తనకుండే సిగ్గు ప్రకారం ఎప్పుడూ కూడా తన గర్ల్ ఫ్రెండ్ పక్కన తను నిలబడే అంత ధైర్యం చేయడు, నీకు తెలుసా మీలాగనే మేము కూడా కొన్నాళ్ళు డేటింగ్ చేసాము, తను ఎప్పుడూ కూడా నా చేయి పట్టుకొని నా వెనకలే తిరిగేవాడు అండ్ ఒకసారి మేము ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ రోజు రాత్రి తనకి ఎంతో బాగా నచ్చిందంట అండ్ ప్రతిరోజు కూడా తినే ముందర అలాగే ముద్దు పెట్టమని చెప్పి నాకు ఆర్డర్స్ వేసేవాడు అండ్ మా లైఫ్ కూడా ఎంతో బాగుండేదని చెప్పి ఒక్కసారిగా తనకు ఇంకా కాజుగా కున్కి ఇద్దరికి ఉండే రిలేషన్ గురించి మన మామిచాన్ అయితే మన మిజూరీకి చెప్పడంతో ఇంకా పక్కన ఉండే కీబాగాడ్ ఆపుదాం అనుకున్నా సరే మన మామిచాన్ ఏమాత్రం వినుకోకుండా నేను చెప్తుండేటివన్నీ నిజాలే కదరా, ఏమైనా డౌట్ ఉంటే కాజుగా కున్ అడగండి, కమాన్ కాజుగా కున్ ఇవన్నీ నిజాలే కదా అనడంతో ఇంకా మనోడు కూడా ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా వెంటనే దాన్ని అర్థం చేసుకున్న మిజూరీ కూడా ఇక చాలా ఆపే అని చెప్పి పైకి లేచి అసలు నీకే తెలియని ఒక స్ట్రేంజర్ గురించి అండ్ నా కాజుయా గురించి నువ్వు ఎందుకని ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మామిచాన్ లేదు నా ఉద్దేశం అది కాదు అనడంతో
ఇంకప్పుడే మైజూరియా మాత్రం అసలు నీ ఉద్దేశం ఏంటి, అసలు నువ్వు ఎందుకని నీ ప్రీవియస్ విషయాలన్నీ కూడా స్ట్రేంజర్ ఏంటి నాకు చెప్తున్నావు, నేను నా కాజుయాని ఏమన్నా హేట్ చేయాలనుకుంటున్నావా, నువ్వు అలా అనుకుంటే అది నీ తప్పే, ఇప్పటికీ చెప్తున్నా నా కాజుయా మీద నాకు నమ్మకం ఉంది అండ్ తను ఎంత మంచివాడో నాకు తెలుసు, నువ్వు ఇట్లాంటి ఎన్ని పెంటలు పెట్టినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ కూడా చేయనని చెప్పి మన మిజూరియా తనని తిడుతూ ఉండడంతో ఇంకొకసారిగా మన మామిచన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి దయచేసి నన్ను క్షమించి కాజేయకు, నువ్వన్నా అర్థం చేసుకో అనడంతో అప్పుడే మనోడు కూడా ఓకే ఇదంతా ఓకేలే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మిజూరియా అయితే ఓకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇంకా మాట్లాడిన కీబాగాడు అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా అనడంతో ఇంకొకసారిగా తను వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చి మన మామిచాన్ ఓకే గైస్ ఆర్డర్ తీసుకోవడానికి త్వరగా రండి, నాకు ఒక వర్జిన్ బ్రీడ్స్ కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. అండ్ ఈ సీన్తోనే మనకు అర్థమైపోతుంది మన మామిచాన్లో ఎంత కుళ్ళు ఈర్ష్య ఇట్లాంటి బ్యాడ్ సిమ్టమ్స్ ఉన్నాయో మనకు కేవలం ఈ ఒక్క సీన్తోనే చూపిస్తారనమాట. అండ్ మన మామిచాన్ తను చేసిన దానికి రిగ్రెట్ చూపించకుండానే మనోనికి అయితే మళ్ళీ డ్రింక్స్ ఆఫర్ చేస్తుంది. ఇంకా దాన్ని చూస్తుంటే అందరికీ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది, అసలు మామిచాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటారు. ఇంకా మనోడు కూడా సైలెంట్ కూర్చొని ఇంకా వన్స్ ఆ ట్రీట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి నుంచి మనోడు ఇంటికి వెళ్తూ ఉండగా ఇంకప్పుడే కీబాగాడు నన్ను క్షమించి మామ ఇలా జరుగుతుంది అనుకోలేదు, నువ్వు తనకు కాల్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు లేరా మా బతుకు మేము బతుకుతాం అన్నట్లు తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఈ నాయలు ఇలా వరి అవుతూ ఉండగానే మన మామిచాన్ మాత్రం కాజయ్య వెంపు కొంచెం కోపంగా ఇంకా ఆశగా అయితే చూస్తుంది. ఇంకా మనోడు కూడా దాన్ని ఆలోచించుకుంటానే ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయినా మిజూరియా చేసిన మంచి పని, కేవలం నేను మాట్లాడలేని ఒకే ఒక్క భావంతో మిజూరియా నా కోసం మాట్లాడింది అండ్ నేను తనని ఇబ్బంది పెట్టినట్లున్నా అయినా నాకు కర్మే ఇదంతా అనుకొని మనోడు తిట్టుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి మన మామిచాన్ వచ్చి ఏమైంది కాజుయా నువ్వు బాధగా ఉన్నావా అంటుంది. ఇంకా తనని చూసిన మనోడు అసలు తను ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటాడు కానీ అప్పుడే మన మామిచాన్ మాత్రం కాజుకాకు నన్ను క్షమించు ఇదంతా నా వల్ల జరిగింది, అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం నాకు ఎంతో బాగా నచ్చింది, నీకు తెలుసా నేను నీ యొక్క గర్ల్ ఫ్రెండ్గా ఉండడం ఫెయిల్ అయ్యాను, అయినా సరే నీలో ఉండే మ్యాన్లీనెస్కి నేను ఎప్పుడూ కూడా ఫిదా అయిపోతాను అండ్ నన్ను క్షమించేస్తావా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఐఆమ్ కినోషట కాజుయా అండ్ నాకు 22 సంవత్సరాలు, నేను టోక్యోలోనే బతుకుతున్నాను అండ్ నేను రీసెంట్గానే కాలేజీలో చదువుతున్నాను, నా దురదృష్టం ఏంటంటే నేను నా ఫ్యామిలీ వాళ్ళకి నా గర్ల్ ఫ్రెండ్ని చూపించాను బట్ తను నా నిజమైన గర్ల్ ఫ్రెండ్ కాదు, రెంటే గర్ల్ ఫ్రెండ్ అండ్ నేను దాన్ని మార్చలేను అండ్ ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నా పక్కనే ఉంది, దీన్ని నేను ఏం చేయలేను, నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అండ్ నా వర్జిన్ లైఫ్ అనేది ఇలాగే ఎండ్ అయిపోతుందా అనుకొని మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన మామిచాన్ నీకేం ఇబ్బంది లేకుంటే మా ఇల్లు ఇక్కడే దగ్గర ఉంది, నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు కదా ఈరోజు నైట్ కానీ అడుగుతుంది. ఇంకా మాట్లాడిన మనోడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడే మన కాజుయా గాడు అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనడంతో ఇంకా అప్పుడే మన మామిచాన్ కూడా లేదు నేను నీకు అబద్ధం చెప్పాను అండ్ నువ్వు నన్నే తలుచుకొని ఇలా అలోన్గా ఉండడం నాకు ఇష్టం లేదు అండ్ కనీసం నేను ఈ మాటలన్నా చెప్తే నువ్వు నీకోసం ఒక గర్ల్ ఫ్రెండ్ను వెతుక్కుంటావని అలా చెప్పాను అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే తనకు మెసేజ్ వస్తుంది అనమాట అండ్ ఆ మెసేజ్ చూసిన వెంటనే మన మామిచాన్ నన్ను క్షమించు కాజా ఇంటికి నా బ్రదర్ తన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారంట అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు తన లోపలే అసలు ఈ చెత్త నా కొడుకు రావడానికి ఇంకొక టైం అంటూ లేదా, నేను ఎంతో అందంగా తన ఇల్లు చూద్దాం అనుకున్నాను బట్ ఈ ఎదవ వల్ల అది కుదరడం లేదని చెప్పి బాధపడుతూనే పైకి ఏం పర్లేదంటాడు. ఇంకప్పుడే మామిచాన్ కూడా ఏం పర్లేదులే వాడు ఒక ఎదవలాంటాడు వాడు మనల్ని డిస్టర్బ్ చేయడం అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు వెయిట్ తను ఇప్పుడు నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది, ఇప్పుడు తను నన్ను తన ఇంటికి కూడా పిలుస్తుంది, బహుశా ఈ రోజు రాత్రి అంతా కూడా మేము తన ఇంట్లో ఎంజాయ్ చేయాలని చెప్పి తను కోరుకుంటుంది అనుకొని ఒక్క సెకండ్ మనోనికి ఆత్రం ఆపుకోలేక నన్ను క్షమించని చెప్పి మనోడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా దాన్ని చూసిన మామిచాన్ కూడా కాజుకాకు ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నా సరే మనోడు అక్కడి నుంచి పారిపోయి పక్కనకి వచ్చి అక్కడే వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. బట్ అయినా సరే మన మామిచాన్ వదలకుండా మళ్ళీ అక్కడికి వచ్చి కాజుకాకుని నీకు ఏమైంది అనడంతో ఇంకొకసారిగా మనోడు తనని మళ్ళీ అదే పొజిషన్ చూసి మళ్ళీ మనోడు బాధపడుతూ ఉండడంతో ఇంకప్పుడే మామిచాన్ ఉండు నీకోసం వాటర్ బాటిల్ తీసిస్తానని చెప్పి తనకి డ్రింక్ తాపుతూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు తన మనసులో అయినా మామిచాన్ చూడు తనని ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ తనని చూసిన ప్రతి ఒక్కరూ కూడా తనని ఏదో చేసేయాలని కోరుకుంటారు అండ్ నాలో కూడా అట్లాంటి కోరికలు ఎన్నున్నా సరే నేను దాన్ని అణుచుకునే ఉన్నాను, అయినా ఏం పర్లేదు ఈ ఛాన్స్ మిస్ అయితే నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుందో అది కూడా తెలీదు, కమాన్ రా ధైర్యం తెచ్చుకోరా ఎలాగైనా అడిగేసేయి అని చెప్పి ధైర్యం తెచ్చుకొని మనోడు ఓకే మామిచాన్ నీకేమైనా ఇబ్బంది లేకుంటే నువ్వు ఈరోజు నైట్ మా ఇంట్లో ఉండొచ్చు కదా అంటాడు.
ఇంకా ఆ మాటలను మామించాను అలాగే మనం చూస్తూ ఉండడంతో ఇంకా వెంటనే మనోడు భయపడి అయ్యో నేను అలా అనలేదు, మా ఇంట్లో కొత్తగా చేపలు తెచ్చినా అవి చూస్తావు అనుకున్నా, అయినా ఏం పర్లేదు, నువ్వు మా ఇంట్లోకి రావచ్చు కదా, మనం కూడా ఫ్రెండ్సే కదా, అయినా నీకు తెలుసు కదా నువ్వు ఎంత అందంగా ఉంటావు, మన కాలేజ్లో ఎంతో మంది నీకు క్రషెస్గా ఉన్నారు, అండ్ నేను ఎప్పుడు నిన్ను చూసినా సరే నీ కాళ్ళు ఎంతో సెక్సీగా ఉంటాయి, అండ్ నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి తడబడుతూ ఉండడంతో ఇంక అప్పుడే మామిచాన్ మనం తల మీద చేయబెట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైపోయింది, బట్ అది మాత్రం ఇప్పుడు జరగదంటుంది. ఇంకా ఆ మాటలను మనోడు అసలు నాకేమైంది, నేను ఎందుకని ఇలా పిచ్చివాడిగా బిహేవ్ చేస్తున్నాను, అసలు నేను ఎందుకని తిన దగ్గర ఉన్నాను, అసలు నాకు సపోర్ట్గా ఉండే మిజూరియా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను తన గురించి పట్టించుకోకుండా నన్ను రిజెక్ట్ చేసిండే ఈ మామిచాన్ దగ్గర ఎందుకని మళ్ళీ తన కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు, నా ఎంత ఎదవై ఎవడు లేడనుకోండి మనోడు తిట్టుకుంటూ ఉండగా అప్పుడే మామిచాన్ మనోడిని ఆయన ఏం పర్లేదు నువ్వు ఎంతో మంచి వ్యక్తివి, బట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది చూసావా, తను మాత్రం కొంచెం డేంజరస్ వ్యక్తి, కొంచెం తనతో జాగ్రత్తగా ఉండు, తనని చూడడానికి ఎంతో అందంగా ఉంది అండ్ తను ఎంతో మంచి వ్యక్తి, బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, తను ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, బహుశా దాన్ని నేను క్రింజ్ అనే అంటాను. సో నువ్వు చిన్నపిల్లడు కూడా కాదు, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద అబ్బాయివి, సో నువ్వు ఖచ్చితంగా తన యొక్క పర్సనాలిటీని కూడా కన్సిడర్ చేయాలి, నువ్వు తనతో ఉండడం నీకు కరెక్టే కదా, నువ్వే ఆలోచించుకో అని చెప్పి మన పాప అయితే ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. బట్ అప్పుడే మనోడు మాత్రం నువ్వు అనుకుంటున్నట్లు వ్యక్తి కాదు మిజూరియా, తను ఎంతో మంచి వ్యక్తి అనడంతో ఇంకా మాట్లాడిన మామిచాన్ వెంటనే మనోని డిస్ట్రాక్ట్ చేయడం కోసం నువ్వు ఎందుకని కోపంగా చూస్తున్నావు అనడంతో ఇంకొకసారిగా మనోడు తన రియాక్షన్ మార్చి నన్ను క్షమించు మామిచాన్, బహుశా ఇదంతా నా తప్పే అనుకుంటా, అయినా మన ఇద్దరం విడిపోయినా సరే నువ్వు ఇంతకు ముందర నా గురించి చెడుగా మాట్లాడినా నేను నా గురించి నువ్వు మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషపడ్డా, బహుశా నేను నా లైఫ్లో నీతో మాత్రమే కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి అనుకుంటా, అందుకని నువ్వు నన్ను తిట్టినా కూడా నా ఎమోషన్స్ అనేటివి నీ వైపే తిరుగుతున్నాయి, అందుకే నేను నిన్ను అప్పుడు ఏం అనలేదు అన్నట్లు తన మనసులో అనుకుని అయినా ఏం పర్లేదు, అయినా నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడడం అది నా గర్ల్ ఫ్రెండ్ ముందర అది తప్పే అనడంతో ఇంకా మామిచాన్ కూడా షెట్ నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదంటున్నా. మనోడు మాత్రం దాన్ని ఏది పట్టించుకోకుండా సారీ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తను వెళ్ళిపోయి నుంచి మన మామిచాన్ కోపంగా ఒక లుక్ అయితే ఇస్తుంది, బట్ మనోడు మాత్రం ఇంటికి వెళ్తూ ఉండగానే తనకు మాత్రం మిజూరియా మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. ప్రజెంట్ మామిచాన్ నన్ను హేట్ చేసినా నాకేం పర్లేదు, కానీ నా ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళి మిజూరియాని చూడాలి, తను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిందో లేదో నేను ఖచ్చితంగా వెళ్ళి చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంకప్పుడు మనోడు ఎన్నిసార్లు రింగ్ బెల్ కొట్టినా సరే తను మాత్రం డోర్ తెరచదు. ఇంకా అప్పుడే మనోడు బహుశా తను ఇంకా ఇంటికి రాలేదా, లేకపోతే నా మీద కోపంగా ఉండి ఇంకా నాతో జీవితంలో మాట్లాడకూడదని చెప్పి డిసైడ్ అయ్యి డోర్ తెరవడం లేదా అని చెప్పి మైండ్లో ఆలోచనలు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే వెనక నుంచి మెట్లెక్కి మన మిజరే పాప అప్పుడే వస్తుంది. ఇంకా తనని చూసిన మనోడు నన్ను క్షమించు ఇదంతా నా తప్పే అనడంతో ఇంకా అప్పుడే మన మిజోరియా కూడా క్షమించాలా, ఎందుకు క్షమించాలి, నేనేం తప్పుగా నీ గురించి ఆలోచించలేదే, అసలు నీకు ఎందుకని అర్థం కావడం లేదు, నేను నీ యొక్క రెంటే గర్ల్ ఫ్రెండ్ని, సో నువ్వు బాధపడితే నేను కూడా చూడలేను, అందుకనే అక్కడ నేను అలా నటించాను అని చెప్తుంది. ఇంకా మాటలను మనోడు సంతోషపెడితే అప్పుడే మనం మిజూరియా పాప మాత్రం బహుశా నేను అలా చేసిన తప్పే అనుకుంటా, బట్ ఫ్యూచర్లో నువ్వు నీ ఎక్స్తో మళ్ళీ కలవచ్చు అనడంతో ఇంక అప్పుడే మనోడు కూడా లేదు అది జరగలేదు, ఇన్ఫ్యాక్ట్ అది ఫ్యూచర్లో కూడా జరగదు, ఎందుకంటే నేను తన యొక్క గుడ్ సైడే కాకుండా ఇంతకు ముందర బ్యాడ్ సైడ్ని కూడా చూశాను, అందుకని నువ్వు తనతో మాట్లాడకూడదని కోరుకున్నాను, అందుకని అప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేదు, దయచేసి నన్ను క్షమించు మిజూరియా అనడంతో ఇంక అప్పుడే మన మిజూరియా పాప కూడా నాకు తెలిసినంత వరకు నువ్వు అంత పెద్ద బ్యాడ్ వ్యక్తి అయితే అస్సలు కాదు అండ్ నువ్వు రిలేషన్షిప్స్లో ఎంతో హానెస్ట్గా ఉంటావు అండ్ కొంతమందికి నీ గురించి అర్థం కాకుంటే అది వాళ్ళ తప్పే, అండ్ ఇప్పుడు నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఈ రెండే గర్ల్ ఫ్రెండ్ని కంటిన్యూ చేస్తే బెటర్, ఎందుకంటే ఇప్పుడు నీ మైండ్లో ఉండే థాట్స్ని బట్టి నువ్వు రాత్రిపూట్లో ఒకడే ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు సూసైడ్ చేసుకుంటావు, సో అట్లాంటి టైంలో నీకు ఖచ్చితంగా కంపెనీ కావాలి. బహుశా ఎవడికి తెలుసు నీ లైఫ్లో కొన్ని గుడ్ బైస్ మాత్రమే నేను హీల్ చేస్తాయి అండ్ కొన్ని సియూ అగైన్స్ మాత్రమే నేను ఫుల్లీగా రికవర్ చేస్తాయి, ఒకవేళ నీకు అవి కావాలనుకుంటే నేను ఖచ్చితంగా ఆ రెండింటిని కూడా ఇవ్వగలను అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మిజూరియా అని చెప్పి తనని హక్ చేసుకుందాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లో మన మిజూరియా పాప వెంటనే మనోని మొగం మీద దంతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన కాజయ్య గ్యాంగ్ అంతా కూడా ఒక వెకేషన్కి అయితే వెళ్తుంటారు అండ్ ఆ ట్రిప్ అనేది 1 నైట్ ఇంకా 2 డేస్ అయితే జరుగుతుంది అండ్ వీళ్ళంతా కూడా ఒక ఈజు పెన్సులా అనే కంట్రీ అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మనోడు కూడా
మామ ఎందుకని ఈ ట్రిప్ ప్లాన్ చేశారు అండ్ అందులో నన్ను కూడా ఎందుకు యాడ్ చేశారు అనడంతో ఇంక అప్పుడే కీబా గారు కూడా ఏమో మామ సడన్గా అనుకున్నాం అండ్ సడన్గా ప్లాన్ చేసుకున్నాం అండ్ సగం మందికి ఈ ట్రిప్ గురించి ఐడియా కూడా లేదు అనడంతో ఇంక అప్పుడే మనోడు కూడా బహుశా నేను వస్తున్నట్లు మామిచానికి తెలియదు కదా అనడంతో ఇంక అప్పుడే కీబా గారు లేదు మామ నిన్ను పిలవడం కంటే ముందర మేము అమ్మాయి కాబట్టి తనని వెళ్ళి అడిగాము అండ్ సర్ప్రైజింగ్లీ తను కూడా మీ ఇద్దరిని కూడా రమ్మనింది అందుకని మేము నిన్ను పిలిచాము అనడంతో ఇంకా మాటలిన మనోడు షాక్ అయ్యి ఏంటి తను నా మీద కోపలేదా లిటరలీ తను ఒక ఏంజిల్ కదరా అనుకుంటాడు. ఇంకప్పుడే మన కీపగాడు అయినా సరే నువ్వు ఎందుకని నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకురాలేదు అనడంతో ఇంకప్పుడే మనోడు తన మనసులో నీదేం పోయింది ఇంత షార్ట్ టైంలో తనని పిలిస్తే నాకే బొక్క అనుకొని తన మనసులో లేదు మామ తనకు పనులు ఉన్నాయి కుదరలేదు అనడంతో ఇంకప్పుడే కీబాగాడు మామ మొన్న జరిగినది మర్చిపో నువ్వు ఖచ్చితంగా తనని మాత్రం మిస్ చేసుకోవద్దు తను నీ లైఫ్కి కరెక్ట్ జంట అని చెప్పి మనోడికి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. బట్ మనోడు మాత్రం అవును నిజంగానే కరెక్ట్ జంట లిటరలీ తను నా కోసం ఎక్స్టెన్షన్ ఫీజు కూడా వేసింది అండ్ మీ వల్ల ప్రతిసారి నా బిల్లే కదరా బొక్క అవుతుంది అని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కీబా గారు కూడా నాకు తెలుసు మామ నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఎక్స్తో కలిసి ఉండడం అంటే అది కూడా ఇబ్బంది బట్ నువ్వు నీ కరెంట్ గర్ల్ ఫ్రెండ్ని కూడా స్కిప్ చేయకూడదు అనడంతో ఇంకా మనోడు వీడికి నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఏ బొంగు తెలియదు అసలు తను ఎలా బిహేవ్ చేస్తుందో అండ్ తను కేవలం యాక్టింగే చేస్తుందని చెప్పి మనోడు అనుకుంటానే అయినా తను నిజంగా యాక్టింగ్ చేస్తుందా అని చెప్పి మనోడు ఆలోచిస్తూనే వీళ్ళు ఆ హోటల్కి అయితే వచ్చేస్తారు అండ్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరినీ ఒక రూమ్ తీసుకొని వెళ్ళి ఓకే 10 నిమిషాల్లో వచ్చేసేయండి స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుద్దాం అనడంతో ఇంక అప్పుడే మనోడు మామిచాన్ని చూస్తూ ఉండగా తను మాత్రం మనోడికి అందంగా ఒక స్మైల్ ఇస్తుంది. ఇంకా దాన్ని చూసి మనోడు మళ్ళీ బ్లష్ అవుతాడు. ఇంక అప్పుడే మనోడు అసలు మామిచాన్ని ఎందుకని నా గురించి కోప్పడలేదు అండ్ తను ఎందుకని ఈ ట్రిప్కి నన్ను ఇంకా మిజూరిని పిలిచింది అసలు తను ఏమని ఆలోచిస్తుంది. ఓకే ఏదేమైనా సరే నేను మాత్రం ఒక్క విషయం డిసైడ్ అయిపోయాను అండ్ నా రెంటే గర్ల్ ఫ్రెండ్ లైఫ్ని అనేది ఇక్కడే వదిలేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఏదేమైనా సరే ఒకవేళ నేను మిజూరియా ప్లేస్లో మామిచాన్ని తీసుకొని వెళ్ళి నా గ్రాండ్ మదర్కి చూపించినా సరే అప్పుడు తను ఖచ్చితంగా మామిచాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ట్రిప్ అయిపోయే లోపల నేను ఖచ్చితంగా మామిచాన్ని మళ్ళీ నా లవ్లో పడేయాలి అని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనం మామిచాన్ని అయితే చూస్తాము అండ్ అప్పుడే మామిచాన్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ కూడా ఓ వాడు ఆల్రెడీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ని వెతికాడు అనడంతో ఇంకా అప్పుడే తను కూడా ఏదేమైనా సరే తను ఎవరైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళ లవ్ లైఫ్ని బ్రేకప్ చేపిస్తానని చెప్పి తన ఫ్రెండ్కి అయితే టెక్స్ట్ చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లో మన మామిచాన్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏమైంది నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు వస్తావా రావా అనడంతో ఇంకా అప్పుడే మన మామిచాన్ కూడా ఓ ఇదెంతో ఎక్సైటింగ్గా ఉంది కమాన్ మనం వెళ్ళి ఆ బీచ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం పదా అని చెప్పి వీళ్ళంతా కూడా ఆ బీచ్కి వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు ఒక ఇద్దరు అమ్మాయిలను అయితే చూపిస్తారు. వాళ్ళు కూడా అదే లొకేషన్కి వచ్చింటారు అండ్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అండ్ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తారు ఏ ఇచ్చినోజే ఇక్కడ రా అనడంతో ఇంకా అప్పుడే మనం మిజూరియా చూస్తాము. అండ్ మీకు ఇక్కడ ఓ డౌట్ అనేది నేను క్లారిఫై చేయాలి. మన మిజూరియా అసలు పేరు చిజూరు ఇచ్చినోజే. సో తను రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద చిజూరు మిజూరు అని పేరు మార్చుకుంది. సో మిజూరు అన్న ఇచ్చినోజే అన్న చిజూరు అన్న ముగ్గురు కూడా ఒకతే. సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ తగినట్లు లేదంటే పేరు మర్చిపోయి ఇలా వేరే పేరైనా నేను పలకచ్చు. సో మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకనే ముందునే మెన్షన్ చేస్తున్నాను.